శివనామ స్మరణంతో వేములవాడ రాజన్న ఆలయం మారుమోగుతోంది. భక్తులు ఒకపొద్దు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి ఆలయం రద్దీగా మారింది. రాజన్నకు రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. చంద్రబాబు, ఓవర్ టు యు. యమడాల రాజన్న గుళ్ళకొచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాక పెద్ద పంతులు కనబడ్డాడు. నాకు ఒకసారి పెద్ద పంతులు వాళ్ళకరిస్తా అని ఉత్తల బంతుకు వస్తే స్వామి మంచిగున్నారు. శరతయ్య గారు అంటారు, గుళ్ళె ప్రధాన అర్చకులు అంటారు కదా పెద్ద పంతులు. మనమైతే పెద్ద పంతులు అనుకుంటాము. స్వామి బాగున్నారా? ఎట్లా నడుస్తున్నది శివరాత్రి పూజలు? ఏమేం చేసిండ్రు ఈరోజు? బ్రహ్మాండంగా జరుగుతున్నదమ్మా. మహాశివరాత్రి ఈశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు. భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు నిరాకారము, సాకారము, లింగాకారం అని 3 రూపాలు అర్చింపబడతాడు. ఏ దేవత అయినా కూడా 2 రూపాలే ఉంటాయి, నిరాకారము, సాకారము. కానీ ఈశ్వరునికి లింగాకారం అనేది ఒక ప్రత్యేకత, 3వ రూపం అది. అది లింగోద్భవుడై ఉద్భవించినటువంటి రోజే మహాశివరాత్రి. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ఏ రోజు అర్ధరాత్రి వ్యాప్తమే ఉంటుందో అది మహాశివరాత్రి. ఆ పర్వం ఈరోజు ఇక్కడ సంభవించింది. ఆ పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టవస్త్ర సమర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం 4 గంటలకు స్వామివారి ప్రాతకాల పూజ అనంతరము విశేషమైనటువంటి దర్శనాలు, లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. సాయంకాల వేళ స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో పార్థివ లింగార్చన ఆనువంశిక అర్చకులందరూ కూడా కలిసి మహాలింగార్చన కార్యక్రమాన్ని చేస్తారు. ఈశ్వరుడు అర్ధరాత్రి సమయంలో ఉద్భవించిన సమయం కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం 11 మంది ఋత్వికులతోటి, సమస్త మంగళద్రవ్యములతోటి, అభిషేక జలములతోటి, పండ్ల రసములతోటి, పంచామృతములతోటి విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షం లభించి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది. స్వామికి ఇంత పెద్ద ముచ్చట చెప్పిండ్రు కదా. నాకంటే మామూలు పబ్లిక్ శివరాత్రి రోజు స్వామి దర్శనం చేసుకుంటే ఏమవుతుంది? మా ముచ్చట్లే చెప్పండి స్వామి. జన్మకో శివరాత్రి అదైతే తెలుస్తుంది తప్పకుండా. ఎందుకు జన్మకో శివరాత్రి వచ్చిందంటే ఈ శివరాత్రి నుంచి మళ్ళా వచ్చే శివరాత్రి వరకు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ శివరాత్రినే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? శుద్ధోపవాస ప్రథమ, ఉపవసించాలి. సత్కథా శ్రవణం తదా, స్వామివారి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ జాగారం చేయాలి. అంతే. మనకు కావాల్సింది ఈ జన్మకు సంబంధించిన ఎందుకొరకైతే ఈ జన్మ వచ్చిందో అది సఫలీకృతం అవుతుంది. శివరాత్రి బిడ్డ పుట్టాలని మేము మొక్కున్నాము. బిడ్డ పుట్టింది. ఏం పేరు పెట్టుకున్నారు మరి? జయశంకరి, పార్వతి పేరే. పార్వతి పేరు పెట్టుకున్నారంటే జయశంకర్ అంటే. అమ్మ ఎన్ని ఏళ్ళ నుంచి వస్తుంది ఇక్కడికి? 10 years అవుతుంది. నీ పెళ్ళైనప్పటికీ వస్తున్నావు? పెళ్ళి 3 years అయింది. అంతకు ముందే 10 years నుంచి వస్తున్నాం. అంత మంచిగా ఉండాలా, మంచిగా జరగాల, ప్రతి సంవత్సరం మంచి పంటలు పండాలా. ఎవరికైనా తెచ్చినవన్నా? బయటకే తెచ్చిండు అన్న. మరి ఈ మొక్కుకోవాలన్న కథ ఎట్లేరుక నీకు? చిన్నప్పుడు మా తాతల నుంచి అది మా తాతలు, మా ఇంకా ముంతాతలు అప్పటి నుంచి మాకు ఇది దేవుడు పెద్దగా అన్నట్టు. మాకు ఈ అన్నోళ్ళ తాతలు ముత్తాతల మా ఇంటి దేవుడు అన్నట్టు అన్న. ఇప్పుడు ఇంట్లో పిల్లలు పుట్టకపోతే ఇట్లా మొక్కుకుంటారంట కదా? అట్లా కూడా మొక్కుంటారు. మాకు అంత ఆనందం ఉంది. మా పిల్లలు ఉన్నారు, అంత ఆనందం. పిల్లల మొక్కులు అంత ఆనందం ఉంది మాకు. పుట్టెంటుకలు ఇట్టెంటుకలు మన్మరా ఇంటికి తీసినాం. ఇక్కడ మాట్లాడద్దండి. మౌనవ్రతం చేస్తుందంటే ఈ చెల్లెలు వానమ్మ, ఆమె పేరు అక్కడ రాసి పెట్టుకున్నది మంచిగా. అమ్మ ఎన్నేళ్ళకించి వస్తుంది? నేను రావటి బాగా రోజున్నాయి. ఏం మొక్కుకొని వచ్చిందమ్మా? స్వామి దర్శనం పండుగ పూట స్వామి దర్శనం చేసుకుందామని అక్క మంచిగా పిల్లని తీసుకొని వచ్చింది. ఇటు పోదాం పండి. ఇవి ఏమిటికేమిటికున్నాయి? ఏమేమి చేస్తారు? ఏం కథ? తాయితలు గీతలు అన్ని పెట్టుకొని కూర్చున్నావు. ఏందో చెప్పగా? ఏం లేదు, చిన్న పిల్లలకి దిష్టికి, భయానికి ఈ బియ్యం గిట్ల ఎందుకమ్మి వేస్తారు వాళ్ళు? వాళ్ళ మొక్కు అన్నట్టు వేస్తారు. ఆ మూటలు అది కాలేజ్ దిష్టికి అంతే పెట్టుకుంటారు. ఇంట్లో కట్టుకొని గుళ్ళో స్వామి ఉన్నారు కదా, పబ్లిక్ అంతా బాగానే మొక్కుతారు. అమ్మరా మొక్కుతారు చాలా.
వచ్చిన వాళ్ళు అంత మొక్కుతారు. మీ ఇంట్లో మొదలు ఎవరు చేస్తుంటారు పూజ? ఇది మా తాతల ముత్తాతల నుంచి నడుస్తుంది, మొత్తం అంత వంశపరంగా చేంజ్ అవుతూ ఉంటుంది. హజరత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బాగ్ సవార్ అని ఉన్నది. తాజుద్దీన్ ఖాజా బాబా దర్గా అని తెలుసు. దర్గాలు లోపట ఉండయి, కానీ ఈడ ఏమడాల లోపట్నే గుడి లోపట్నే దర్గా ఉంటది. మనం ఇక్కడ చూడొచ్చు. అది ఎక్కడికి వచ్చినావు? మాది భద్రాచలం దగ్గర కొత్తగూడెం. భద్రాచలంకి వచ్చినావు తమ్మి? ఇది ఏం మొక్కుతాం ఇట్లా? సమ్మక్కది. సమ్మక్క మొక్కుంటే మరి ఈడ కట్టినావు గజ్జలు ఇట్లా? సమ్మక్కకు పోయి వచ్చినాము, మళ్ళీ శివరాత్రికి ఇట్లా వచ్చాము. అంటే ప్రతి శివరాత్రికి వస్తావు? శివరాత్రికి వస్తాం. కాళ్ళకి కడియాలన్నీ వేసుకున్నావు తమ్మి? అవి అది సమ్మక్కయే. సమ్మక్క కడియాలా? ఎన్ని కడియాలు ఉన్నాయి తమ్మి? 5 కడియాలు మొక్కుకున్నావా? ముక్కున్నోళ్ళు వేశారు మొక్కున్నోళ్ళు వేసి తల్లికి. ఏం చదువుతున్నావు బేట? 9th క్లాస్. 9 చదువుతున్నదంట. ఏం మొక్కుకున్నావు మరి? 10 పాస్ కావాలని మొక్కున్నావా? 9 ఇట్లకి చెల్లాలని మొక్కుకున్నావా? 10 పాస్ కావాలని మొక్కుకున్నా. 9 వెళ్తుంది కదా. బాగా చదువుతున్నావా? ఏం చదివిద్దాం అనుకుంటున్నావు మరి? నేనా కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నాం. మేము చదువుకోలే కదా, కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నా. కలెక్టర్ చేయాలని ఆశ అంటే మేము చదువుకోలే కదా, మేము కూలి పని చేసుకుంటాము. మేము చదువుకోలే కాబట్టి నా బిడ్డ చెప్తాం. ఆది శ్రీనివాస్ అన్న కనబడ్డాడు, కలవగానే పలకరిద్దామని వచ్చిన. అన్న బాగున్నావా? అమ్మ బాగున్నా. గెలిచింది కలవలేదు. శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇంత పెద్ద గుడి ఉన్నటువంటి ఈ జాగలో గెలిచినావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొత్తగా ఏమైనా మొక్కుకొని వచ్చినావు? అయితే ఫస్ట్ టైం కదా. ఈ రాజన్న దేవాలయానికి 2 సార్లు నేను దేవస్థానం చైర్మన్ కూడా పనిచేసిన. ఆ అనుభవంతో దేవుళ్ళకి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పిన ఒక ఆలోచన తలపుతూ ఉన్నవాడిగా వేములవాడను టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందే తప్ప అమలుకు నోచుకోని విధంగా గతంలో రంగురంగుల గోచరాలను అభివృద్ధి చేసింది తప్ప నిజ క్షేత్రస్థాయి అభివృద్ధి జరగలేదు. గతంలో వీటీని ఏర్పాటు చేశారు ఈ దేవాలయ అభివృద్ధి కోసం. ఆ వీటీడీ చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి గారే. కానీ 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ రాజన్న ఆశీస్సులతోటి మేము ఎంపిక కాగానే మొదటి 2 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వీటీడీ సమావేశం ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసి గతంలో సాఫ్ట్ లోన్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు 20 కోట్లు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీపోయి ఇక రావు అనుకున్నటువంటి ఆ డబ్బును ఆ సమావేశం ద్వారా తిరిగి 20 కోట్ల రూపాయలు ఇక్కడ బ్యాంక్ ఖాతాలు జమ చేయించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో బద్దిపోషమ్మ దగ్గర కానీ గుడిచేరు ప్రాంతంలో అభివృద్ధి పథకం తీసుకొని పోతున్నాం. బ్రిడ్జి నుంచి గుడి మెట్ల వరకు 35 కోట్లు విడుదల చేయమని ఆదేశాలు ఇప్పించుకోగలిగిన సమావేశం ద్వారా గుడి చెరువు మురుగు చెరువు అయింది. వేమల పట్టణంలో 16 కాలువల ద్వారా మురుగు నీరు అంతా కలుస్తుందంటే వెంటనే వారు ఎస్టీపీ నిధులు మంజూరు అని చెప్పి కోరండి. అంటే ఒక్క సమావేశం ద్వారా 3 పనులకు వారు ఆదేశాలు ఇచ్చిండు. భవిష్యత్తులో కూడా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎక్కడైనా సమస్యలు మా దృష్టి తీసుకురండి, ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మేము పబ్లిక్ దిక్కే. అందుకే ప్రజలు మార్పు కోరినారు, మాకు అవకాశం ఇచ్చారు. ఇది ప్రజల పాలన, ఇది ప్రజల పాలన కాబట్టి మీకు కూడా ప్రజలు దిక్కే. తప్పనిసరి మా దృష్టి తీసుకురండి, ఆ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత మాది. మాల కాదు, ఇది సింగరేణి రెస్క్యూ యూనిఫామ్. సింగరేణి ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలకి రెస్క్యూ సేవలు అందిస్తుంది. మేము మైండ్స్లో ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా ఇటువంటి జాతరలో భక్తులు ఎక్కువ గుమిగూడినప్పుడు కింద పడినా వాళ్ళకి దెబ్బలు తాకినా వాళ్ళని తీసుకుపోయి ఫస్ట్ ఎయిడ్ అందించి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఇక్కడికి 18 మంది వచ్చిన 3 టీంలు 24 గంటలు పనిచేస్తాయి. 18 మంది. గుడిలో ఒక టీం ఉంది, గుడి బయట ఇంకొక టీం ఉంది. తీసుకెళ్తాం. మంచిగా గట్టిగా ఉన్నారు, గబుక్కుని ఎత్తుకొని ఉరికేటట్టున్నారు ఈ తమ్ముళ్ళందరూ. మంచిగా 6 అట్లా 3 టీంలు ఉన్నారంటే 24 మంది సింగరేణికి వచ్చినట్టు. ఎట్లా అనిపిస్తా మీద పని చేస్తే? ఇది మాకు మంచి అవకాశం అనిపిస్తుంది. దేవుడి సన్నిధిలో ఇట్లా డ్యూటీ చేయడం కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎదురుగా అఖిల్ సార్ కనబడ్డాడు, మీ ఆడారం సార్ అనుకుంటా. నేను ఈ అఖిల్ సార్ని ఆడ చూసిన. సార్ ఈడేం చేస్తున్నారు మీరు? నేను ఇక్కడ జిల్లా ఎస్పీ.
ఈ జిల్లా ఎస్పీ మీరేనా సార్? ఓ ఏమన్నా తెలియదు నాకు, ఎందుకంటే అఖిల్ సార్ మేడారం కాడికి చేరక సార్ ఎట్లున్నది బందోబస్తు ఎట్లా చేస్తున్నారు? ఎంతమంది పబ్లిక్ వచ్చిండ్రు, మీరు ఎంతమంది వచ్చిండ్రు? మనం బందోబస్తు దాదాపు 1400 మెంబర్స్తో ఏర్పాటు చేసాం మనం. దానిలో అన్ని పార్కింగ్, CCS టీమ్ ఉండొచ్చు, అది కాకుండా క్రౌడ్ కోసం మెయింటెనెన్స్, బయట ట్రాఫిక్, దాదాపు 1400 మెంబర్స్ 2 షిఫ్ట్స్లో వాడుతున్నాము. దాదాపు జనాలు ఇప్పటి వరకు 30-40,000 వరకు వచ్చేసారు, వచ్చి వాళ్ళ దర్శనం చేసిపోయారు. నైట్ వరకు ఇది జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఇంకా పెరుగుతుంది జనాలు, ఎందుకంటే ఇప్పుడు ఎండో ఉంది. సాయంత్రం 3 నుండి మిడ్ నైట్ వరకు ఎక్కువ జనాలు వచ్చేస్తారు. సార్ ఇప్పుడు మరి పబ్లిక్ మామూలుగా ముందు పోయిన కిత్తకేమో ఇది అంత కుళ్ళుండే, ఈ కిత్తకేమో ఇక్కడ అంత తాళం వేసేసిండ్రు, మళ్ళీ సన్న లైన్లు వేసిండ్రు, ఎందుకు తక్కువ ఉన్నారనే? ఇప్పుడు ఏంటి అంటే క్యూ లైన్ మంచిగా అందరికి మంచి దర్శనం కావాలి. కొంతమంది ఏం చేస్తారు, ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది, 100 రూపీస్ ఉంటుంది, 200 ఉంటుంది. దానివల్ల లైన్లో పోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక గేట్ వెనక ఒక గేట్ ఉంది, అక్కడ నిలబడి ఉంటారు 1000 మంది, 2000 మంది. సో దానికోసం వాళ్ళకి ఆపదానికి మనం ఈ దారి ఈసారి మొత్తం ఫ్రీ పెట్టాము. వాళ్ళ ఏమైనా లైన్స్ ఉన్నాయి, లైన్స్ నుండి వాళ్ళ పోతే అందరికి మంచి ఉంటుంది. లేకపోతే ఎవరైనా లైన్లో పోయారు వాళ్ళకి 2 గంటలు పడాలి, వీళ్ళ వల్ల వాళ్ళకి 4-5 గంటలు పడుతుంది. సో వాళ్ళ కోసం ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు అయితే 3 గంటలలో పోతున్నారు. అంతే అడిగాను నేను వాళ్ళకి, వాళ్ళు కూడా అదే అంటున్నారు, 3 hours లో అవుతున్నాయి, 2-3 hours లో వాళ్ళకి అవుతున్నాయి అంటున్నారు. సార్ మరి పబ్లిక్ ఇంతమంది వస్తున్నారు కదా, వాళ్ళకి నీళ్లు నీళ్ళు అంటే పెట్టుకున్నారు కలెక్టర్. ఇప్పుడు మీ వెనుక ఉన్నాయి ఒక అతను బనానాస్ కూడా ఇస్తున్నారు జనాలకి, జనాలు బనానాస్ ఇస్తున్నారు, బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కలెక్టర్ నేను ఐ థింక్ 2-3 days బ్యాక్ కూడా వచ్చి రివ్యూ చేశాము. లైన్ లో కూడా మధ్యలో మనం వాటర్ ప్యాకెట్స్ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ గుళ్ళకొచ్చి లైన్ కాడ బాత్రూమ్ లేదంటే ఆదినారాయణ సారా, ఆది శ్రీనివాస్ సార్ అప్పుడే చెప్పిండ్రు వాళ్ళు, ఈడ బాత్రూమ్ లేదు సారు, ఈ లైన్ కి అయితే లేదంటే ఇప్పుడు కొత్తగా చేసినాం కదమ్మా లైన్లు, మేము ఈ మాట పట్టుకొని నేను చేపిస్తాను, ఏం పర్వాలేదు అని చెప్పిండు సార్. ఇట్లా నేను కూడా కలెక్టర్ దృష్టిలో తీసుకోపోతాను, చెప్తాము 100% పెట్టమని చెప్తాము. మరి ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వచ్చిండ్రు కదా సార్, ఏమైనా జేబు దొంగలు ఉన్నారు, దానికోసం మనం ఇప్పుడు ముగ్గురు పట్టుకున్నాము మన CCS వాళ్ళు. ఇప్పుడు ఇంటెరోగేట్ చేస్తాము, కేసు రిజిస్టర్ చేస్తాము. అది కాకుండా కూడా ఆల్మోస్ట్ 20-30 మంది ఇక్కడ ధర్మగుండం దగ్గర టెంపుల్ లోపల తిరుగుతున్నారు. మన వాళ్ళు మఫ్టీలో ఉంటారు, వాళ్ళు సివిల్ డ్రెస్ వేసుకుంటారు. పట్టుకున్నారు, ముగ్గురు పట్టుకున్నాము, ఇంకా కూడా పట్టుకుంటాము. అమ్మ ఇప్పుడు మీరు స్నానాలు చేసి దర్శనం పోతారా? అవును, ఒక పొద్దు కూడా ఉంటాం నైట్ రాత్రికి పొద్దున దాకా. ఇవాళ నుంచి రేపు పొద్దున 9-10 అవుతుంది. వంటలు చేసుకొని ఒక పొద్దు ఇడిచి 3 రకాల కూరలు వండుకొని, 3 కూరలు వండుకుంటారన్న అంటే ఒకటే దాంట్లో వంకాయ, చిక్కుడుకాయ, సోరకాయ, చారు ఇట్లా కలిపి కలగూర వండుకుంటారు. కలిపి జరని నెత్తి మీద నీళ్లు చల్లుకుందాం, ఎందుకంటే ఈ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే ఏ రోగం ఉన్నా తక్కువవుతుందంట, ఏ కష్టమున్నా పోతుందంట. ఇగో ఈడ స్వామివారి గుండం, ఇది ధర్మగుండం అంటారు. ఈ గుండంలా కుటుంబానికి సంబంధించి జంపన వాగులు ఎట్లా కొలుపులు చెప్పిపించుకుంటారో అట్లా కొలుపులు గిట్లా చెప్పిపించుకుంటారు. వాళ్ళకి ఏమైనా కష్టం ఉన్నదా, సుఖం ఉన్నదా, ఏం కావాలి, ఏమున్నది, దేవునికి ఏం చేయమంటారు అనేది ఇట్లాగో అట్లా సిగాలు ఊగి ధర్మగుండంలో చెప్పిపించుకుంటారు. ఈడ కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఎవరన్నా లైన్లో పోయేటప్పుడు చాలా టైం పడుతుంటది కదా, 3 గంటలు పడుతుంది దగ్గర దర్శనంకు పోయేటోళ్ళకి అందరికి ఇయ్యనిక నాని ఇటు పెట్టిండ్రు. మళ్ళీ పిరి టికెట్ లైన్ కాడ కూడా ఇస్తున్నారంట. ఎవరన్నా పిరి టికెట్ లైన్ కాడ మజ్జిగ ప్యాకెట్లు ఇస్తే తాగుండి, చల్ల మస్తు ఎండ అంటే ఎండ కొడుతున్నది. అన్న నీ పేరేందే? నా పేరు చింతోజి భాస్కర్ అమ్మ. మా వాళ్ళు ఒక 12 మంది అక్కడ వర్క్ చేస్తున్నామమ్మా. సెక్రటరీ, కోశాధికారి వీళ్ళందరూ మా సత్యం సంస్థల్లోనూ గోదావరి పాలిమర్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు మేడం. పాలిమర్ HDP పైపు ఇద్దరం కలిపి వాళ్ళం అమ్మ. రోడ్ కంపెనీలో అంతా కలిపి ఇగో ఇట్లా మంచిగా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారంట. ఓ అమ్మ దా ఇగో తీసుకోనమ్మా, పిల్లలు మంచిగా సంటి పిల్లల్ని ఇట్లా వేసుకొని వచ్చారు. పాపం పిల్ల తల్లులు ఇట్లా ఉంటారు కదా, అందుకని వాళ్ళందరూ మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఒక దిక్కు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, అటుబందుకు అయితే నీళ్ళు గిట్లు ఉన్నాయి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటాయి, ఇగో ఈ లైన్ కార్డు ఉన్నాయి, మజ్జిగ ప్యాకెట్ తీసుకొని తాక్కుంటూ పోండి.